वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ सदानन्दवृक्षस्य मूलाधिवासात् सुधाश्यामिनं दिक्तमद्यप्रियं तरं कल्पवृक्षादिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణంలో మారిన క్షేత్రపతి అయినటువంటి సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి భీష్మ పితామహుల వారికి శ్రీకృష్ణ పరమాత్మకి సాష్టాంగ ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీ మహాభారత కావ్యానికి ప్రణమిల్లుతూ ప్రణవాత్మ పరమాత్మ శ్లోకన వికటికి శిరస్వరించి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ఉన్నాం. శాంతి పర్వంలో ధర్మరాజు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, సందేహాలు. వారికి సమాధానంగా భీష్మ పితామహుడు వివరణ ఇస్తూ వస్తున్నాడు. శత్రువుల విషయమున ఎట్లుండవలను అని ధర్మరాజు అడిగినాడు. అడిగిన దానికి సమాధానంగా భీష్మ పితామహుడు చెప్తున్నాడు. ఆ గోపాలం అనే వాళ్ళు ఆఫ్ చేసుకోండి. గోపాలం అనే వాళ్ళు ఎవరు చూడండి, వాళ్ళ వాయిస్ని క్లోజ్ చేయండి. గోపాలం గారు, ఇది వాయిస్ ఆఫ్ చేయండి. వాయిస్ను వీడియోను కూడా ఆఫ్ చేయండి. దానికి నిదర్శనంగా అంటే శత్రువుల పట్ల ఒక రాజు ఎలా ఉండాలి దాని సమాధానంగా భీష్మ పితామహుడు క్షేమదర్శి అనేటువంటి రాజు కథ చెప్తున్నాడు. క్షేమదర్శి ఎవరు అంటే కోసల దేశానికి రాజు. అతనిపై విదర్భ కాదు విదేహ రాజు యుద్ధం ప్రకటించినాడు. యుద్ధానికి వచ్చినాడు సైన్య సమేత. యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో క్షేమదర్శి ఓడిపోయి రాజ్య బహిష్కరణకు గురవుతాడు. రాజ్యంలోంచి అడవుల్లోకి వస్తాడు. అడవుల్లో ఉన్నటువంటి ఒక సాధు మహాత్ముడు కాలకౌక్షేయుడు అనేటువంటి ఋషిని ఆశ్రయిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తన విషయమంతా చెబుతాడు. చెబితే ఆ కాలకౌక్షేయుడు అనేటువంటి గురువు సమాధానం ఇలా చెబుతాడు. సంపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజ్యాలు కూడాను రాజ్యరికం కానీ రాజ్యాధికారం కానీ వస్తుంది, పోతుంది. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సుఖాలు దుఃఖాలు అలాగే. నదిలో ప్రవహిస్తుంటుంది నీరు, అలలు వస్తూ ఉంటాయి. అలలనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ సుఖాలు దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇంద్రజాలికుడు కర్చీఫ్ తీసుకొనేసేసి ఇలా మూసిపెట్టి ఆ కర్చీఫ్ తీయగానే దాంట్లోంచి పావురం పైకి వస్తుంది. కొంచెం బాగా ప్రాణంతోనే ఉంటుంది ఆ కర్చీఫ్లో ఉన్నటువంటి ఏది తెల్లని పావురం. అటు ఇటు బాగా చూస్తుంటుంది, ముట్టుకుంటే స్పర్శ అలాగే ఉంటుంది. అది ఎంతసేపు ఉంటుంది, కొంతసేపే మళ్ళీ అదృశ్యం అయిపోతుంది. అలాగే ఈ సుఖాలు కానీ దుఃఖాలు కానీ మాయా సంఘటితమైనటువంటివి. ఇవి శాశ్వతము కాదని తెలుసుకో అంటారు.
తన సంపద పోవాలనన్నా రావాలనన్నా విధిలిఖితము అన్నాడు. నీవు ఇంతకుముందు చెప్పాను, పెట్టి ఉన్నావా పుట్టి వస్తుంది, దానం చేసి ఉన్నావా నీ దగ్గరికి ఎట్లయినా ఏదో విధంగా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఎవరికి ఏం పెట్టలేదనుకో, నువ్వు ఎంత గింజుకున్నా నీ దగ్గరికి రా. కాబట్టి సంపదలు మనల్ని విడవక ముందే మనం వారిని విడిచిపెట్టాలి అన్నాడు. సంపదలు మనల్ని అవి విడిచిపోవడం కంటే ముందే మనమే వాటిని విడిచేటట్టుకు సిద్ధంగా ఉండాలి మానసికంగా. మోక్ష సాధన అనేది మానవుడికి లక్ష్యం. మానవ జన్మ లక్ష్యం ఏంటి? మోక్ష సాధన. ఆ మోక్ష సాధన మీద దృష్టి ఉన్నప్పుడు ఈ ప్రాపంచిక సంపదల మీద కానీ, సుఖ సంతోషాల మీద కానీ, ఇల్లు వాకిళ్ళ మీద కానీ, సంతానం మీద కానీ, బంధు బాంధవ్యాల మీద కానీ ఎటువంటి వ్యామోహము ఉండదు. మోక్షాపేక్షతో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడాను ఎందుకు కొరగావు. ఆ మోక్ష సాధనలో నిమగ్నమైనటువంటి వాళ్ళ మనస్సంతా కూడాను భగవత్ చింతన, భగవద్ ధ్యానం, భగవన్నామస్మరణ, భగవంతునితో ఎలా తాదాత్మ్యం చెందాలి, ఇదే లక్ష్యమే ఉంటుంది మనస్సంతా. ఆ లక్ష్యం తప్ప ఇంకా వేరే లక్ష్యాలు ఏవి వాళ్ళకు కనిపించవు, వేరేవి కావాలనిపించవు కదా. అదేవిధంగానే ఇక్కడ నీ యొక్క ఆలోచన విధానం కూడా అలా మరలాలి. అంతే తప్ప రాజ్యం పోయిందే, నా ప్రజలు నన్ను వదిలేస్తున్నారే, నాకు దూరం అయిపోయినారే, నా భోగాలను నశించిపోయినాయి ఆశించవద్దు అంటారు. లేదు స్వామి, ఒక క్షత్రియునికి అది ధర్మం కదా, రాజరికం అనేది ధర్మము. ఆ రాజ్యపాలన చక్కగా నిర్వర్తించడమే మోక్షం. అది నా ప్రథమ కర్తవ్యము కూడాను కదా. నా రాజ్యాన్ని నేను కోల్పోయినాను కదా, ఆ రాజ్యం నాకు ఎలా తిరిగి వస్తుంది? మళ్ళీ ఏం చేస్తే తిరిగి సంపాదించుకోవచ్చు? నా శత్రువుని ఎలా జయించాలి? నాకు సలహా ఇవ్వండి అని అడిగినాడు. అడిగితే చెప్తాడు, నువ్వు శత్రువును జయించాలి అంటే, నీ శత్రువును జయించాలంటే నీకంటే బలవంతమైనటువంటి రాజును ఆశ్రయించాలి, అతనితో స్నేహం చేయి ఒకటి. లేదా శత్రువు యొక్క బలాబలాలు తెలుసుకో, నీ మనుషులను ఎవరైనా పెట్టుకొని వాళ్ళ వీక్నెస్ను గుర్తించు, వంచనతోనైనా వాళ్ళను సంహరించే ప్రయత్నం చేయి. లేదా వేష్యలను పంపించేనా నీ వైపు చెప్పు ఆ శత్రువు రాజు. లేదా ఆ శత్రువుతోనే స్నేహమన్నా చేసుకో. లేదా ఏదో విధంగా మోసం చేసైనా ఆ శత్రువును సంహరించు. నీ రాజ్యం నీకు ముఖ్యం కాబట్టి ఇన్ని రకాలుగా ఉంది నీకు అనుకూలం. ఏదో విధంగా నలత పెట్టు, పొగ పెట్టు, లోపల ఉన్నటువంటి బయటకు కట్టుకున్న పొగ పెట్టు కదా, అలా ఏదో విధంగా కష్టాలు తెచ్చిపెట్టు, అవమానాలు తెచ్చిపెట్టు, బురద జల్లు, అతని మానసిక బలహీనతలు ఎక్కడున్నాయో వారిని దెబ్బకొట్టు. ఆ విధంగా నువ్వు విజయం సాధించవచ్చు. వేషాలను పంపి అయినా కానీ, కలత పెట్టి అయినా కానీ, వాళ్ళకు ఇంకా ఎవరైనా శత్రువు ఉంటే వాళ్ళకు వీళ్ళకు విరోధం పెట్టడము, వాళ్ళకి స్నేహితులు ఉంటే ఆ స్నేహితులకు వీళ్ళకు మధ్య విరోధం పెట్టడము, ఈ విధంగా చేసి అతన్ని బలహీనం చేయి. తర్వాత నీవు నీ రాజ్యాన్ని సునాయాసంగా గ్రహించుకో అని చెప్పారు. చెబితే క్షేమదర్శ అవన్నీ విని, నన్ను క్షమించండి గురుదేవ, ఇవి కుటిలమైనవి, ఇది కుటిల బుద్ధి, ఇది వంచన, ఇది మంచిది కాదు, నాకు నచ్చదు, నేను ఆ విధంగా చేయలేను, నాకు అది చేత కాదు. చేతనైతే యుద్ధం చేస్తాను, ధర్మంగా వీరమరణం పొందుతాను. అంతే తప్ప వంచన చేయడము, వేషలను పంపించడము, వాళ్ళ స్నేహితులకు వాళ్ళకు విరోధం పెట్టడము, అతని బలహీనతలను దెబ్బ కొట్టడము, ఇవన్నీ నేను సహించలేను, నేను చేయలేను, నాకు అది చేత కాదు, నా బుద్ధి వంచన బుద్ధి కాదు. చేతనైతే యుద్ధం చేస్తాను, లేదా స్నేహం చేస్తాను, అంతే తప్ప నేను ఇటువంటివి నేను చేయలేను, నన్ను మన్నించు అన్నాడు. అప్పుడు కాలకౌక్షేయుడు చాలా సంతోషించాడు. వెరీ గుడ్, నేను చూసుకుంటాను ఇప్పుడు నుంచి అని చెప్పేసి తన ఆశ్రమంలో అతను కూర్చోబెట్టేసేసి తాను వెళ్ళిపోయినాడు. నువ్వు ఆశ్రమంలో ఉంటూ నేను చూసుకొని వస్తాను. నేరుగా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే విదర్భ ఏంటి విదేహ రాజ్యానికి వెళ్ళాడు. విదేహ రాజును కలిసినాడు. కలిసి ఈ యొక్క క్షేమదర్శి గురించి అంత వివరణ ఇచ్చినాడు. ఎవరికి? విదేహ మహారాజా. ఇతడు రాజ్యాన్ని కోల్పోయి
నాకు ఇంతకు వచ్చినాడు. నేను సలహాలు ఇవ్వమన్నాడు. నా శత్రువుని ఎలా జయించాలి, నా రాజ్యాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయమై నా దగ్గర సలహా కోసం వచ్చాను. అయితే నేను నీ శత్రువైనటువంటి విదేహరాజును వంచించి జయించు అన్నాను. అతనికి బలహీనతలు ఏమిటో గుర్తించి ఆ బలహీనతల మీద దెబ్బ కొట్టు అన్నాను. వేషలను పంపించి అయినా నీ వైపు తిప్పుకో అన్నాను. లేదా అతనికి ఏదో విధంగా కష్టాలు, నష్టాలు, అవమానాలు సమాజంలో సృష్టించి అయినా సరే అతని బలహీనపరిచి నీ రాజ్యం స్వీకరించు అని చెప్పాను. చెబితే అతడు చాలా వ్యతిరేకించాడు. నా మనస్సు అటువంటిది కాదు, నా బుద్ధి అలాంటిది కాదు. ఏదో విధంగా నా రాజ్యాన్ని పొందాలి, నేనే రాజును కావాలి అనే దుర్బుద్ధి నాకు లేదు. చేస్తే ధర్మంగా యుద్ధం చేస్తాను, లేదా అతనికి స్నేహం చేస్తాను. అంతే తప్ప ఇటువంటి కుటిలమైనటువంటి మార్గాన్ని నేను అనుసరించలేని చెప్పేసి కుండలు బద్దలు పెట్టినట్టుగా చెప్పాను. పాప మరువుల పాలైన ఆశ్రమంలో ఉన్నాను, నీతో స్నేహాన్ని కోరుకుంటున్నాను. అటువంటి ఉత్తమమైనటువంటి శ్రేష్ఠ గుణాలు కలిగినటువంటి ఒక రాజును కోల్పోవద్దు, స్నేహితునిగా స్వీకరించు అని. ఈ కాలకాక్షేయుడు బాగా జ్ఞాని, భవిష్యత్తు కూడా చెప్పగలిగేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, సద్గురువు. కాబట్టి ఆ విదేహరాజు కూడా చాలా సంతోషించినాడు. ఆయన మాటలు అతనికి బాగా నచ్చినాయి. క్షేమదర్శి కూడాను చాలా ఉత్తముడని తెలుసుకున్నాడు. నేనే అనవసరంగా అతని మీద యుద్ధాన్ని ప్రకటించి అతన్ని బలహీనం చేసి రాజ్యం లేకుండా చేశారు. కాబట్టి అటువంటి ఉత్తమ గుణాలు కలిగినటువంటి ఒక రాజును కించపరచడము, అవమానపరచడము, నష్టపరచడం కూడా ఒక పాపమే. నా స్వార్థం కోసమని అతని రాజ్యాన్ని దోచుకున్నాడు. ఆ పాప ప్రక్షాళన కోసమై నేను అతనికి నా కూతురునిచ్చి వివాహం చేసి నా అల్లుని చేసుకుంటాను అనే స్థితికి వచ్చేసింది. వెంటనే క్షేమదర్శనం పిలిపించినాడు, స్నేహాస్తం అందించినాడు, తన కూతురునిచ్చి పెళ్లి చేసినాడు, అతని రాజ్యానికి ఇచ్చినాడు. ఎన్నో ఏనుగులు, గుర్రాలు, సంపదలు, రథాలు, సైన్యం అంతా ఇచ్చేసి సంతోషంగా వాళ్ళ రాజ్యాన్ని అతనికి ఇచ్చేసి కొనవచ్చు. ఈ విధంగా సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి ఒక్కొక్కరు ఒక విధానాన్ని నిర్ణయించుకుంటారు శత్రువును జయించడం కోసం. ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి అని చెప్పేసి ఈ క్షేమదర్శి కథ గురించి భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్తాడు. నలదమయంతుల కథ కూడా ఈ కోపకు చెందినటువంటిదే. నలమహారాజు కథ. అతడు కూడాను తన శత్రువు దగ్గర ఓడిపోతాడు. నలమహారాజు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు నలదమయంతుడు. దమయంతి చాలా సౌందర్య రాశి ఒక మహర్షి, దమనుడు అనేటువంటి మహర్షి యొక్క ఆశీర్వాదంతో పుట్టినటువంటిది. చాలా సౌందర్య రాశి, చెప్పాలంటే భూలోకంలో పుట్టినటువంటి దేవగన్య అనాలి. సుగుణాల రాశి కూడా. ఒక హంస ద్వారా నలమహారాజు నిషధ దేశానికి రాజు, దమయంతి ఉండేది విదర్భ దేశం, భీమరాజు కుమార్తె. ఒక హంస ద్వారా ఆమె గురించి విని నలమహారాజు మనసులో ఆమెని ఆరాధిస్తున్నాడు. అదే హంస పోయి దమయంతికి కూడా అని చెప్పుతుంది, నీకు తగినటువంటి వరుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు, మొత్తం తిరిగి చూశాము, ఒక్క నలమహారాజు ఒక్కడే. అంత అందగాడా, అంత మంచివాడా, అంత ఉత్తముడా అని అడుగుతున్నాను. ఉత్తమోత్తములలో ఉత్తముడు అన్నది. మహాజ్ఞాని, పండితుడు, దానుగుణ సంపన్నుడు, సుగుణాల రాశి అతడు, సౌందర్యవంతుడు కూడా, నీకు తగినటువంటి వరుడు అని చెప్పేసి ఎంతగానో పొగుడుతుంది ఆ హంస, కలహంస. ఆ హంస చెప్పిన మాటలు విని దమయంతి కూడాను మనసులో ఇష్టపడ్డది. అయితే ఒకరిని ఒకరు ఎప్పుడూ చూసుకోలేదు. మొబైల్స్ లేవు అప్పుడు, వీడియో కాల్లో చూసుకోవాలి. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు, ఆ హంస చెప్పినటువంటి వాటిని గురించి ఊహించుకుంటూ ఆకారాన్ని గ్రహించుకొని మనసులో నిలుపుతున్నారు. చిత్రాలు అవసరాన్ని బట్టి వేయించుకునేవాళ్ళు. ఇది వేయించేది కాదు కదా.
ఎందుకు వేయిస్తున్నావు, నీకేం అవసరమో అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు. మనసు సుభద్ర వేయించింది సార్ అర్జున్. అంటే వాళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి సరిపోయా చిత్రలేఖలు నేర్చుకోవడానికి. దమయంతికి ఇవన్నీ చేయని కాదు. ఏంటి అనుకుంటా అంటారు కదా ఇంట్లో వాళ్ళు, తమ్ముళ్ళు ఉన్నారు, సోదరులు ఉన్నారు. ఆ విధంగా ఇద్దరు ఇష్టపడుతున్నారు. రాను రాను దమయంతి బలహీనం అవుతున్నది. నలమహారాజు కూడాను ఆమె మీదే మనసు నిలబడిపోతోంది. విషయం తెలుసుకున్నాడు ఎవరు, భీమరాజు, దమయంతి తండ్రి. స్వయంవరం ప్రకటించినాడు. ఆ స్వయంవరం ప్రకటించి అన్ని దేశాలకు ఆహ్వానం పంపించినాడు. నలమహారాజు కూడా పంపించినాడు. నలమహారాజుని ఇష్టపడుతున్నదని కూడా తెలుసు భీమరాజుకు. నలమహారాజు గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. భీమరాజు కూడా తెలుసు. ఎంత గొప్పవాడో, ఎంత పండితుడో, ఎంత జ్ఞానియో భీమరాజు కూడా తెలుసు. అయితే ఇది స్వయంవరం అనేది అప్పుడు ఒక ప్రతిష్టగా ఉండేది. అమ్మాయిలకి ఒక స్వేచ్ఛ, తనకు నచ్చిన వరుణ్ణి ఇష్టపడని, తనకు నచ్చిన వరుణ్ణి వివాహం చేసుకొని అనేటువంటి స్వేచ్ఛ ఉండేది కులీన ప్రజలలో. అందువల్ల స్వయంవరం ప్రకటించినాడు. ఆ స్వయంవరం తేదీకి కరెక్ట్గా నలమహారాజు రథం మీద వస్తూ ఉన్నాడు. ఈయనకు రథసారథ్యం అద్భుతంగా తెలుసు. ఆ గుర్రాలు పూంచడము, అశ్వశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు. గుర్రాలేమో చూస్తే చాలా బలహీనంగా ఉంటాయి. వారిని తరఫీదిచ్చింటాడు అట్లా, అలా తరఫీదిచ్చింటాడు ఆయన. ఆ గుర్రాలు మొదట లాగదాయడేదో అనుకుంటారు, బలంగా ఎంతో బలహీనంగా లాగుతున్నట్టు అనిపిస్తుంది. మొదలు పట్టినాయా ఇంకా పోతా ఉంటాయి అవి, వాయు వేగంతో పోతుంటాడు ఆయన. ఇలా చూసే లోపల వెళ్ళిపోయింటాడు. ఆ విధంగా రథం మీద వస్తూ ఉన్నాడు. ఈ వార్త భూలోకంలోనే కాకుండా దేవతలకు కూడా తెలుస్తుంది దమయంతి స్వయంవరం గురించి. అప్పుడు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యమధర్మరాజు నలుగురు కూడాను మాట్లాడుకునేసి దమయంతి స్వయంవరానికి మనం కూడా వెళ్దామని బయలుదేరి వస్తున్నాడు. ఆకాశ మార్గంలో వస్తూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందర స్వర్ణ వెళ్ళిపోయాడు. అందరికి దిగల రథం మీద చూసినప్పుడు ఆడ వెళ్ళిపోయాడు. ఎవరో ఇంత ఫాస్ట్ పోతున్నాడు, ఇంత తేజవంతంగా ఉన్నాడు, ఇంత అద్భుతంగా అందంగా ఉన్నాడు, అసలు మనల్ని మించిన తేజస్సుతో ఉన్నాడు ఎవరికని చెప్పేసి వాళ్ళ బలాలు అంటే దైవశక్తితో ముందుకు పోయి నిలబడ్డాడు. రథాన్ని నిలబెట్టేసి ఆపి కింది దిగినాడు. చూడగానే వాళ్ళ దేవతల ఆకారం, దేవతలుగా ఉన్నారు. ఎందుకంటే భూమి మీద నిలబడడం లేవాళ్ళు, ఆకాశం నిలబడినారు. చేతులకి నమస్కరించినాడు. ఎవరు స్వామి మీరు? నేను ఇంద్రుడను, ఇతడు అగ్ని, అతడు వరుణుడు, ఆయన యముడు అన్నాడు. ఇంద్రుడు, నేను నిషిత దేశానికి మహారాజును, నల మహారాజును. మాకు తెలుసు స్వామి, మీ గురించి మాకు తెలుసు. మీ యొక్క సహాయార్థమే మేము మిమ్మల్ని ఆపినామన్నారు. ఏమిటి స్వామి? దేవతలు మీరు, మీకు మేమేమి సహాయం చేయగలము అన్నారు. అవును, ఒక సహాయం కావాలి, నువ్వు నిర్వర్తించగలను అంటేనే చెప్తాము అన్నారు. అయ్యో, దేవతలకే ఉపయోగపడతారంటే అంతకంటే కావాల్సింది చెప్పండి స్వామి, ఏం చెప్తే అది చేస్తాను. మాట తప్పవు కదా అన్నారు. మాట ఇస్తున్నాను. మాట ఇస్తే ఆ కాలంలో తప్పరు, ఇక ఏ కాలంలో అయినా తప్పుతారు. అంతేకాకుండా జ్ఞానులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, సంస్కారమైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మాటకు ప్రాణం ఇస్తారు. ఒకసారి మాట ఇస్తే ఆ మాటకు ప్రాణమైన పరంగా పెట్టేస్తారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు నలమహారాజు. కాబట్టి మాట కోసం ఏమైనా చేస్తారు. సరే, విషయం చెప్పండి స్వామి అన్నారు. ఏమి లేదు, స్వయంవరము, దమయంతి స్వయంవరం ఉంది కదా, ఆ స్వయంవరానికి మేము వస్తున్నాం, నలుగురం వస్తున్నాం, దేవలోకం నుంచి వస్తున్నాం. కాబట్టి మా నలుగురిలో ఎవరినైనా సరే ఒకరిని ఇష్టపడి పెళ్లి చేసుకోమని చెప్పాలి ముందే అనేటప్పటికీ కంగు తిన్నాడు నలమహారాజు. స్వామి, నేను అందుకోసమే వెళ్తున్నాను, నేను స్వయంవరానికే వెళ్తున్నాను. నన్నే మీరు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమానికి, ఇటువంటి విషయానికి నన్ను ఒక
ఏమంటారు, సందిగ్ధ వర్తమానం తీసుకుని వెళ్ళేవానిలాగా వాళ్ళనే వివాహం చేసుకోమని చెప్పడానికి నన్ను ఉపయోగించడం భావ్యం కాదేమో అన్నాడు. నువ్వు మాట ఇచ్చావు, మర్చిపోయావా అన్నాడు. మీరేం చెప్పినా చేస్తా అన్నావు కదా, వార్తాహరునిగా పోవాల్సిందే, చెప్పాల్సిందే, ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయండి. మాట తప్పుతావా అన్నాడు. లేదు స్వామి, మాట తప్పు. కానీ నేను వెళ్తే వాళ్ళు ఇక్కడ అంతఃపురంలో ఉండొచ్చు, పోవడానికి ఎంత ఇబ్బందులు ఉంటాయి కదా, నీకు ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా నన్ను చూసుకుంటాను. ఎవరు మీకు ఆటంకపరచరు, నేరుగా వెళ్ళడము, విషయం చెప్పడము, ఒప్పించడము, రావడము. సరే స్వామి, మాట కోసం నేను వెళ్తానని చెప్పేసి బయలుదేరి వెళ్తాడు. ఈయన డైరెక్ట్గా అంతఃపురంలోనికి పోతూ ఉన్నాడు. ఈయన పోయేటప్పుడు వీళ్ళందరూ నిద్రపోతున్నారు. ఉండేటువంటి రక్షకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా, సేవకులందరూ కూడా నిద్రపోతున్నారు అంతే. ఈయన నేరుగా వెళ్ళిపోతున్నారు అంతే, స్ట్రైట్గా వెళ్ళిపోయాడు, అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అంతఃపురంలోకి ఎంటర్ కాగానే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళే ఉంటారు, దాసదాసిజనులు. ఆయన యొక్క సౌందర్యానికి, ఆయన యొక్క దేహ దారుఢ్యానికి, అక్కడ ఉండేటువంటి యవ్వన సొగసులకి ఎంతగానో ముగ్ధులైపోయారు. అందరూ స్టన్ అయిపోయి చూస్తున్నారు ఆయన. అంతఃపురంలో ఎవరు మగవాళ్ళు ప్రవేశించరు మ్యాక్సిమం. ఈయన ప్రవేశించేటప్పటికి ఆశ్చర్యము మరియు చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూసుకుంటూ ఉండిపోయారు అంతేగా. నేరుగా వెళ్ళాడు. దమయంతి వచ్చింది, ఎదురు చూస్తూ ఏదో పని మీద వచ్చిన చూస్తూనే ఈయన చాలా సౌందర్యవంతంగా ఉన్నాడు, ఇతడు ఎవరో తెలియదు కానీ సౌందర్యవంతంగా ఉన్నాడు, చాలా గౌరవప్రదంగా ఉన్నాడు, సామాన్యుడిగా లేడు. కాబట్టి కాసేపు స్టన్ అయిపోయి ఆలోచన చేసింది, నిలబడి చూసింది. స్వామి మీరు ఎవరు? నేను దేవతల యొక్క దేవతల తరపున వార్తాహరునిగా వచ్చాను అన్నాడు. ఏ దేవతలు? ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు, ఈ నలుగురు దేవతలు స్వయంవరానికి వచ్చేస్తున్నారు. వారిలో ఒకరిని మీరు భర్తగా స్వీకరించవలసిందిగా, ఎంచుకోవలసిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని మీతో చెప్పమని నన్ను పంపించినారు. అయ్యో, దేవతలు ఆ విధంగా అడగవచ్చునా? నేను హృదయాంతరంగంలో నా నలున్నే నేను ఆరాధిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. నా జీవితము అతని పాదాల చెంత దాస్యత్వం చేయడానికి అంకితం చేసి ఉన్నాను. అటువంటిది నేను దేవతలు ఎలా వరించగలను అనగానే చాలా ఆశ్చర్యం వేసింది. నలమహారాజు సంతోషం వేసింది ఒకవైపు బాధగాను. దేవతలు తండ్రులతో సమానం, నేను మానవ మాతృరాలని, కాబట్టి దేవతను ఎలా నేను వివాహం చేసుకోగలను అని అన్నది. దేవతలు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిందే జరుగుతుంది, కాబట్టి వాళ్ళతో వివాహం చేసుకుంటే మీరు సుఖపడతారు. మానవుల కంటే దేవతలు ఉత్తములు కదా, దేవతలు వివాహం చేసుకుంటే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. ఈ సలహాలు ఇవ్వడానికి మీరెవరు? మీరు ఎవరు తెలీదు అనగానే నలమహారాజు వెంటనే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని పాదాల మీద అలా పడిపోయింది. పాదం మీద పడిపోయింది. స్వామి క్షమించండి, మీరు ఈ విధంగా మాట్లాడతారనుకోలేదు. తన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇష్టం కాబట్టి ఆ కళ్ళతో తను తుడుచుకునేసి ధైర్యం వహించి, దేవతలు ఎప్పటికీ ఆరాధనీయులు, వాళ్ళే వరించమని కోరుకుంటున్నప్పుడు అది అదృష్టంగా భావించాలి. అలా నువ్వు ఈ విధంగా మాట్లాడగలవా? ఇలా మాట్లాడవచ్చునా? నేను నిన్ను ఇష్టపడుతుండొచ్చు కాక, కానీ నిన్ను ప్రేమిస్తున్నందువల్ల నీ మేలు నేను కోరుకోవాలి. నిజమైన ప్రేమ అంటే నీ మేలు కోరినప్పుడే నాకు నిజంగా ప్రేమ ఉన్నట్ల. కాబట్టి నన్ను వివాహం చేసుకుంటే నేను మానవ మాత్రమే, నీకేమి శుభాలు కలగకపోవచ్చు. దేవతలతో నీ జీవితము హాయిగా ఉంటుంది. ఆలోచించు. ఇంద్ర పదవి ఇచ్చినా నేను ఇంకొక వివాహం చేసుకోలేదు.
నా హృదయము నీకే అంకితం. ఒకవేళ నీవు వద్దని నన్ను వివాహం చేసుకోను అంటే మరణమైనా నేను స్వీకరిస్తాను తప్ప ఇంకొకరిని నా హృదయంలోకి గ్రహించలేను అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకునేసి అప్పుడు తన చేత కన్నీళ్ళు తుడిచి ఉన్న విషయం అంతా చెబుతారు. దేవతలు కరుణామయుడు అని దేవతల దగ్గరకు వస్తాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. నన్నే ఇష్టపడుతోంది, నన్నే పెళ్లి చేసుకుంటాదంట అని చెబితే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, అబద్ధం చెప్దాంలే అనుకోలేదు. ఇంకో విషయం కూడా చెప్పింది, స్వామి మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, చెప్పండి. నేను కోరుకున్నది ఒకటే, మీకు ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా మీరు కూడా స్వయంవరంలో కూర్చో. నాకు నచ్చిన వాళ్ళని నేను మెల్ల వేస్తాను. నాకు మీరు నచ్చినారు కాబట్టి మీ మెల్లోని నేను మాల వేస్తాను. ఎవరు దాన్ని వ్యతిరేకించడానికి లేదు కదా. స్వయంవరం అంటేనే అది. దేవతలు మాట తీసేసినట్లు కాదు కానీ మీరు కూడా వచ్చేసి స్వయంవరంలో కూర్చోండి, ఇదే నా విన్నపము అని. సరే అలాగే చేస్తానని చెప్పేసి వెళ్ళాను. ఆ విషయంలో చెప్పాను, దేవతలు ఎంతమంది రానిలేండి, మీరు కూడా వచ్చి కూర్చోండి, నాకు ఎవరి ఇష్టమో వాళ్ళ మెల్లో పూర్ణమాల వేస్తాను. ఇది విషయం స్వామి. నన్నే ప్రేమిస్తున్నదట, నన్నే ఆరాధిస్తున్నదట, నన్ను పెళ్లి చేసుకోకపోతే మరణమైనా స్వీకరిస్తా అన్నది. మీరు మీ యొక్క నిర్ణయం మీరు స్వీకరించండి. ఇది విషయం. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, ఏమీ దాచలేని స్వామి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది సార్. కానీ దేవతలనే ఆ విధంగా తిరస్కరిస్తుందా? కానీ రేపు చూస్తుంది, ఇంకా మీరు వెళ్ళవచ్చు అని పంపించేసినారు. మరుసటి రోజులందరూ సభాసులందరూ ఆసనులై ఉన్నారు. ఆ నిండు సభలో అందరూ కూర్చున్నారు. నలమహారాజు కూడా వచ్చినారు. ఇప్పుడు దమయంతి పూలమాల తీసుకుంది. పూలమాల తీసుకొని అలా సభలోకి ప్రవేశించింది. ప్రవేశించి సిగ్గుతో ఇలా చూస్తుంది. ఇలా చూస్తేనే అలాంటి దూరంలో నలమహారాజు అనుకుంటాడు. ఇది తిప్పితే నలమహారాజు, ఇది తిప్పితే నలమహారాజు, మళ్ళీ తిప్పితే నలమహారాజు, ఇంకొక నలమహారాజు. వరుసగా 5 మంది ఉన్నారు అక్కడ నలమహారాజులు. ఉంటే ఒక నలమహారాజు ఉండాలి కానీ 5 మంది నలమహారాజు ఒకే చోట కూర్చున్నారు. అది కూడా పక్కనే. ఇప్పుడు ఎవరు నలమహారాజు? నలమహారాజు నెలలో పూలమాల్యం వస్తుంది అని చెప్పినారు కాబట్టి నలమహారాజు నలుగురు వచ్చి కూర్చున్నారు. నలమహారాజు పక్కనే కూర్చున్నారు. ఇప్పుడు పొరపాటున ఎవరు మెల్లో వేసినా కానీ అంతే పోయింది. పరిస్థితి ఏమైతుందో తెలుసు. కాబట్టి ఏం చేసింది ఆమె? విషయంతో ఆశ్చర్యపడిపోయింది. దేవతల్ని స్తుతిస్తుంది. కళ్ళు మూసుకొని చేతులకి నమస్కరించి, దేవతలారా, మేము మీ యొక్క దయాభిక్షతో బతుకున్నటువంటి మానవ మాత్రలు, మీరు మాకు తండ్రితో సమానం, మేము మీ బిడ్డలం. హృదయంలో ఒకరిని ఉంచుకొని ఇంకొకరిని వివాహం చేసుకోవడం సాధ్యం కాదు. దయచేసి నన్ను మన్నించండి. మీ కూతురుగా నన్ను గ్రహించి నా నిజమైనటువంటి వరుడు నలమహారాజు ఎవరో గుర్తించేటువంటి సామర్థ్యాన్ని నాకు, ఆ ప్రజ్ఞను అనుగ్రహించండి అని ప్రార్థించగానే ఆ ప్రార్థనకు దేవతలు కరిగిపోయినారు. వాళ్ళే కరిగిపోయినారు. ఇది నిజమైన ప్రేమ అంటే. అంత నిజాయితీ. ఇష్టపడ్డ వాళ్ళని వివాహం చేసుకోవాలంతే. వాళ్ళ దేవతలు కానీ ఎవరైనా రాని. ఇది కదా సరైన విషయం, ఇది కదా సరైనటువంటి ఆదర్శ జీవనం అంతే అని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా పొంగిపోయి వాళ్ళకి ఆ ప్రజ్ఞను ప్రసాదిస్తారు. అని దమయంతికి ఏమిటి ఆ ప్రజ్ఞ అంటే, దేవతలకు మానవులకు తేడా గుర్తించేది. దేవతలు రెక్కలు కొట్టరు, ఇలే చూస్తుంటారు. వాళ్ళకు చెమట రాదు. రెండవ నియమం, దేవతలకు చెమట రాదు. మూడవది వచ్చేసి పాదాలు నేలను అంటవు. నాలుగవది నెల్లో పూలమాల వాడదు. ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి, ఎప్పటికీ వాడవు.
ఇవి నియమాలు అంటే ఆ తేడా గుర్తించవచ్చు. దేవతలు అంటే వీళ్ళు, మానవులు అంటే వీళ్ళు. అప్పుడు ఆ ప్రజ్ఞతో చూస్తుంది. చూస్తే ఒక్కరు మాత్రమే రెప్పలు కొడుతూ ఉన్నారు, ఒక్కరికి మాత్రమే పాదాలు నేల అందుతూ ఉన్నాయి, ఒక్కరికి మాత్రమే చెమటగా దేహం మీద ఉంది, ఒకరి మెల్లో ఉండేటువంటి పువ్వులు మాత్రమే న్యాచురల్గా కొద్ది వాడినట్టుగా ఉన్నాయి. గుర్తించి వెంటనే నలమహారాజు మెల్లో పూలమాల వేసింది. దేవతలు చక్కగా ప్రత్యక్షమైనారు. అక్కడ నలమహారాజు కుటుంబంలోనే ఉన్న దేవతలు ప్రత్యక్షమయ్యి ఆశీర్వాదాలు ఇస్తారు. వాళ్ళ నలుగురికి పాద నమస్కారం చేస్తారు. ఇద్దరు ఇంకా పొంగిపోయేసి ఆశీర్వాదం ఇస్తే, స్వామి మా వివాహాన్ని మీరు దగ్గర ఉండి చేయించి వెళ్ళండి అని అడుగుతారు. ఇంకా సమాసులందరి యొక్క సమక్షంలోనే, ఆ దేవతల సమక్షంలోనే వివాహం పూర్తవుతుంది. ఆశీర్వదించి పోయేటప్పుడు దేవతలు నలమహారాజు యొక్క నిజాయితీకి మెచ్చి నలమహారాజుకు వరాలు ఇస్తారు. వరుణదేవుడు నువ్వు తలుచుకుంటే చాలు, ఎక్కడ కావాలంటే అక్కడ జలం ఉత్పత్తి అవుతుంది. నువ్వు ఒక ఎండిపోయిన పుష్పాన్ని తీసుకొని ఇలా నలిపినా చాలు, ఎండిన పుష్పము కూడాను వికసిస్తుంది. నలిపే కొద్దీ పెద్దదవుతుంది అది అని వరం ఇచ్చినాడు. అగ్నిదేవుడు నువ్వు కోరిన చోట నీకు నిప్పు ప్రత్యక్షమవుతుంది, నీ సంకల్పంతోనే అగ్ని ప్రకాశిస్తుంది, నీకు అగ్ని ఏమాత్రమూ హాని కలిగించదు అని వరం ఇచ్చినాడు. యమధర్మరాజు నలపాకం నీ చేత వంట చేస్తే చాలా మాధుర్యాన్ని సంతరించుకుంటుంది, అద్భుతమైన వంటగా పరిగెత్తి చెందుతుంది. నీ స్పర్శ చేతనే వంటలు ఎంతో రుచికరంగా తయారవుతాయి. నలపాకం అనేది ప్రసిద్ధి ఎత్తుతుంది అని వర్ణించారు. ఇంద్రదేవుడు కూడాను మీకు ఎప్పుడు విజయాలు సిద్ధిస్తాయి, ఆపద వచ్చినప్పుడు సహనంతో ఉండడం అవసరం అని చెప్పేసేసి ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. సంతోషంగా వివాహం వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అయిపోయినాయి వివాహ వేడుకలు అన్నీ అయిపోయినాయి. అందరూ వృద్ధులకు వెళ్ళిపోయారు, వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. శుభకరం. తర్వాత ఏమైందనేది వచ్చే గురువారం నాడు అవకాశం ఉంటే చెప్పుకున్నాము. ఈ కథ వినడం చాలా శుభకరం. నలమహారాజు యొక్క కథ అనేది కలి ప్రభావాన్ని తొలగించి వేస్తుంది, ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, దారిద్ర్యాన్ని తొలగించి వేస్తుంది, కష్ట నష్టాలను దూరం చేస్తుంది, అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది, సకాలానికి వర్షాలను ప్రసాదిస్తుంది, పంటను కూడా పండిస్తుంది. ఈ నలమహారాజు కథ వింటే వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఉండే పరిస్థితుల్లో వర్షాలు కురుస్తాయి చెప్పించుకుంటే ఈ కథ అంత మధురమైనటువంటి ఫలప్రదమైనటువంటి కథ ఇది. కొంతవరకు పూర్తయింది, ఇంకా కథ ఉంటుంది, ఇంకొక 3/4 గంట గంట పడుతుంది. నెక్స్ట్ వారం అవకాశం ఉంటే చెప్పుకుందామని తెలియజేస్తూ ఈ 4 మాటలు నానాత పరిపించినటువంటి ఆ దేవదేవుని పాద పద్మాలకు పుష్పాలుగా అర్పిస్తూ మనకందరికీ అనన్య భక్తి జ్ఞాన వైరాగ్యాలను, త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని ప్రసాదించి పరముక్తుల జీవిత పర్యంతం లోక కళ్యాణం కోసం వినియోగించుకోవాలని మనసు వాచ కర్మ ఇంతటితో ప్రదానం చేస్తాను.